జరిగింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రయత్నాలు జీహెచ్ఎంసీ తరఫున ఏమైనా చేయాలని జీహెచ్ఎంసీ తరఫున అందరూ జీహెచ్ఎంసీ జలమండలి తర్వాత పోలీసు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వల్నరబుల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అట్లాగే డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా నియర్ బై ఇళ్లలో కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్లో కానీ స్కూల్స్లో కానీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళటం అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎవరెవరు అయితే ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తామో వాళ్ళు కూడా సెల్ఫ్ అసెస్ చేసుకొని ఈ డైలాపిడేట్ అయినటువంటి బిల్డింగ్స్లో ఎవరు ఉండకూడదని చెప్పడం జరిగింది. అంటే కంట్రోల్ రూమ్ లాంటి ఏమన్నా ఏర్పాటు చేశారా? శాఖల మధ్య సమన్వయం లేదని గతం నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాంటివి జరగకుండా ఈ రోజు పడేటువంటి వర్షాలు కానీ ఇంకా పడేటువంటి నేపథ్యంలో శాఖల మధ్య ఏ విధమైన సమన్వయంతో ముందుకు పోతాం? ఓకే, అన్ని శాఖల సమన్వయంతో ఇప్పుడు పోలీసు, ఫైర్ అండ్ జీహెచ్ఎంసీ అండ్ వాటర్ బోర్డు వారందరి మధ్యన సమన్వయం ఉంది. అండ్ ఇమీడియట్గా పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సార్, ఇంకొక విషయం చెప్పండి సార్. అంటే ఈ వర్షాలు ఇంకా ఎప్పటి వరకు ఉండేటువంటి అవకాశం ఉంది? వాతావరణ శాఖతో మీరు ఏమైనా మాట్లాడారా? ప్రజలకు మీరు ఎలాంటి సూచన చెప్పబోతున్నారు? ఎస్, అంటే నెక్స్ట్ 48 hours కూడా మోడరేట్ టు హెవీ రెయిన్స్ అక్కడక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఎవ్రీ మినిట్ వారితో మేము కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉన్నాము. అండ్ డాప్లర్ రాడార్ కూడా చూస్తున్నాము. వాతావరణ శాఖతో లైజన్ ఉంది. అంటే సిఎస్తో రివ్యూ చేయడం జరిగింది, సిఎస్ గారు రివ్యూ చేయడం జరిగింది. సో సిఎస్తో రివ్యూలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది? ఒకవేళ వర్షం కనుక ఇలాగనే కంటిన్యూ అయితే సెలవు ప్రకటించేటువంటి అవకాశం ఉందా? ఎస్, అంటే ఈ పరిస్థితిని చూసి అది కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. విల్ టేక్ ఏ వ్యూ అరౌండ్ 2 o'clock 3 o'clock. చీఫ్ సెక్రటరీ గారు అన్ని శాఖలు సమన్వయం చేసి ఇమీడియట్గా రిలీఫ్ ఆపరేషన్స్ చేయమని చెప్పారు. అంటే చాలా చోట్ల చనిపోయినట్టుగా, గోడలు కూలినట్టుగా సమాచారం వచ్చింది. వారికి ఏమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎస్, ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇమీడియట్గా జీహెచ్ఎంసీ తరఫున ఆల్రెడీ మేయర్ గారు ఇప్పుడు బోలక్పూర్లో చనిపోయినటువంటి వారికి 2 లక్షల రూపాయలు, అట్లాగే మన రామంతపూర్లో చనిపోయినటువంటి వారికి కూడా ఎక్స్గ్రేషియా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అప్రమత్తంగా ఉన్నామని చెప్పేసి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరైతే మరణించారో వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందని చెప్పేసి, వాతావరణం కనుక ఇలా ఉండే, వర్షాలు ఇలా కనుక కురుస్తుంటే సెలవులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.